ధర్మపురి మహాక్షేత్రంలో గోదావరి మహాహారతి కన్నుల పండుగగా జరిగింది. కాశీ నుంచి వచ్చిన పూజారులు ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత గోదావరి తల్లికి మహాహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా కార్తీక మాసంలో ఈ కార్యక్రమం జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి మహాహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. గోదావరి మహాహారతి ఉత్సవ సమితి నిర్వహించిన ఈ కార్యక్రమానికి దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాశీ నుంచి వచ్చిన పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరికి మహాహారతి ఇచ్చారు. గణపతి సచ్చిదానంద స్వామీజీతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి హారతిచ్చారు. అంతకుముందు గణపతి సచ్చిదానంద స్వామి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మొదటిసారిగా ధర్మపురికి వచ్చిన సచ్చిదానంద స్వామికి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్నిచ్చారు. ఏటా కార్తీక మాసంలో ఈ మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. గోదావరి గలగలా పారుతూ రైతాంగానికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. నదిలో కాలుష్యం లేకుండా చేయడానికే మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గోదావరి మహాహారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధర్మపురి క్షేత్రంలో ఈ కార్యక్రమం 4వ సంవత్సరం ఘనంగా జరగబోతున్నది. గంగా నది తీరంలో ఏ విధంగానైతే ప్రతిరోజు ప్రతి సంవత్సరం హారతి ఇస్తారో అదే విధమైనటువంటి హారతి ఇక్కడ గోదావరి నది తీరంలో ఇవ్వబోతున్నాం. మహాహారతి చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో ధర్మపురిలోని గోదావరి నదీ తీరం కిక్కిరిసిపోయింది. కుచములపై పై కడు సింగారము నెరపెటి గంధ ఒడి